సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్వరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 144వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. అథ చతుర్దశోऽధ్యాయః గుణత్రయ విభాగయోగః. 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగం. ఈ 3వ షట్కం ప్రధానంగా జ్ఞానయోగాన్ని బోధిస్తుంది. అందులోనూ 13, 14, 15 అధ్యాయాలు ప్రత్యేకించి జ్ఞానయోగాన్ని బోధిస్తాయి. ఈ అధ్యాయాలు ఉపనిషత్తుల యొక్క సారం. సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందనః అంటూ మనం ధ్యాన శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ ఉపనిషత్తుల సారాన్ని ఉపనిషత్తు అనే గోవు నుంచి పిండాడు. ఈ ఉపనిషత్తులు మన ఉన్నత స్వరూపం గురించి బోధిస్తున్నాయి. ఇంతకుముందు అధ్యాయంలో మన ఉన్నత స్వరూపాన్ని క్షేత్రజ్ఞునిగా మనం చూసాం. ఉపనిషత్తుల్లో ఆత్మగా వ్యవహరించే దాన్నే ఇంతకు క్రితం అధ్యాయంలో క్షేత్రజ్ఞుడు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఉపనిషత్తుల్లో ఆత్మజ్ఞానం బోధించడానికి వాడే పద్ధతుల్లో దృశ్య వివేకం ఒకటి. దృక్ అంటే చూసే నేను, దృశ్యం అంటే నాకు భిన్నంగా చూసే నేను, అంటే నేను చూసే వస్తువులు. నేను వస్తువుగా చూసేది ఏది కూడా నేను కాదు. అలాగా ఒక్కొక్క దాన్ని నిషేధించుకుంటూ వస్తే చివరికి వాటన్నింటినీ సాక్షిగా చూసే నేను మిగులుతాను. దీన్ని నేతి నేతి పద్ధతి అంటారు. నేతి అంటే నా ఇది, ఇది కాదు, ఇది కాదు అంటూ సత్యాన్ని అన్వేషించాలి. చూసే జగత్తును నేను కాదు, శరీరం మనస్సులు కూడా నేను కాదు. ఎందుకంటే వాటిలో జరిగే మార్పులు నాకు తెలుస్తున్నాయి. అలాగ ఒక్కొక్క వస్తువుని దృశ్యంగా నిషేధించుకుంటూ వచ్చి దృక్ ఏదో తెలుసుకోవడమే దృశ్య వివేకం. వీటికి వేరే పేర్లు కూడా మనం చూసాం. 13వ అధ్యాయంలో దృక్ను క్షేత్రజ్ఞుడు అని, దృశ్యాన్ని క్షేత్రం అని అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ క్షేత్రజ్ఞుడు క్షేత్రాలను ఆత్మ అనాత్మ అంటారు ఉపనిషత్తుల్లో. ఇప్పుడు అదే ఆత్మను ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ గుణాతీతుడు లేదా నిర్గుణతత్వంగా వర్ణించబోతున్నాడు. గుణాలు ఉన్నది ఏదైనా సరే అనాత్మ కిందకు వస్తుంది. సగుణమైన వాటినన్నింటినీ నిషేధించుకుంటూ వస్తే మిగిలేది గుణాతీత ఆత్మ. అందువల్ల ఈ అధ్యాయం గుణత్రయ
గుణాతీత విభాగయోగమైంది. ముందు అధ్యాయంలో అంటే ఇంతక ముందు అధ్యాయంలో ఈ విభజనను క్షేత్రం క్షేత్రజ్ఞుడిగా చెప్పడం వల్ల అది క్షేత్ర విభాగయోగమైంది. సగుణం అంటే గుణాలు ఉన్నది, నిర్గుణం అంటే గుణాలు లేనిది. ఇక్కడ సగుణాన్ని గుణత్రయంగా చూడబోతున్నాం. గుణత్రయం అంటే 3 గుణాలు. వాటి వివరాలు మనం ముందు చూస్తాం. నిర్గుణతత్వాన్ని గుణాతీత అంటున్నాడు. అంటే గుణాలు లేనిది. గుణత్రయ గుణాతీత విభాగాలుగా చేసి నేను ఈ గుణాతీత ఆత్మను, గుణత్రయ అనాత్మను కాను అని నేర్చుకుంటాం ఈ అధ్యాయంలో. ఇంకో విధంగా చెప్పాలి అంటే ఇది ఆత్మ అనాత్మ వివేకం చూపిస్తుంది. కాబట్టి ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయంలోకి అడుగు పెడదాం. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఇక్కడ 1 నుంచి 4 వరకు ఈ శ్లోకాలు ఉపోద్ఘాత శ్లోకాలు. ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మే స్వయంగా ఇంకా బోధ చేస్తాను అంటున్నాడు. 13వ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్నలు అడిగితే వాటికి జవాబు చెప్పాడు. కానీ ఈ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్న అడగకపోయినా సరే కృష్ణ పరమాత్మ తనంతట తాను ఇంకా చెప్తాను అని అంటున్నాడు. అలా ఎందుకు చేస్తున్నాడు? అర్జునుడు శ్రద్ధగా వింటున్నాడనా, లేకపోతే ఆయనకు బోధ చేయడం సరదానా అనే సందేహం కలగవచ్చు కొందరికి. దీనికి శంకరాచార్యులు వారు జవాబు చెప్తున్నారు. ఒకవేళ చెప్పే అంశం చాలా సూక్ష్మమైనది, అర్థం చేసుకోవడానికి కష్టమైనది అయితే గురువు దాన్ని పదే చెప్పాలి. బోధించే విషయం ఒకవేళ తేలిగ్గా అర్థం అయ్యేదైతే అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్వామీజీ చాలా గంభీరమైన లోతైన వాక్యాలు చెప్పి ఆలోచించండి అని చెప్పి ఒక 1/2 నిమిషం పాటు ఆగేవారట. అంటే వారు ఆలోచించడానికి తగు సమయాన్ని ఇచ్చేవారన్నమాట. ఈ పద్ధతినే గమనించాడు ఒక శిష్యుడు. తను కూడా గురువుగారి అడుగుజాడల్లో నడవాలనుకున్నాడు. ఆ శిష్యుడు కూడా బోధ చేయడం మొదలుపెట్టాక భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి, ఆలోచించండి అన్నాడు. అందులో ఆలోచించడానికి ఏముంది? మంచి గురువుకి ఎక్కడ ఆ విషయాన్ని మళ్ళీ చెప్పాలో, ఎక్కడ శిష్యులకు ఆలోచించుకునే అవకాశం ఇవ్వాలో, ఎక్కడ చెప్పి వదిలేయాలో ఇలాంటి విషయాలు, ఇలాంటి మెలకువలు తెలిసి ఉండాలి. జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మకు అటువంటి మెలకువలన్నీ కూడా వెన్నతో పెట్టిన విద్య అని ప్రత్యేకించి చెప్పాలా? ఆత్మజ్ఞానం దుర్విజ్ఞేయం అంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం. అతి సూక్ష్మం అంటే చాలా జటిలమైనటువంటి బోధ. ఇటువంటి బోధను పదే చేస్తే అది దోషం కిందకి రాదు. నేర్పించే అంశం తేలిగ్గా ఉంటే దాన్ని పదే చెప్తే అప్పుడు పునరుక్తి దోషం కలుగుతుంది. కానీ చెప్పే అంశం జటిలంగా క్లిష్టంగా ఉంటే ఈ పునరుక్తి దోషం అంటదు. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అర్జున, నేను అంతకు ముందు అధ్యాయాల్లో చేసిన బోధ చాలా క్లిష్టమైనది. నువ్వు సూక్ష్మగ్రాహివి కాబట్టి నీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. కానీ నా తృప్తి కోసం దాన్ని మళ్ళీ చెప్తాను, విను.
కాకపోతే ఇప్పుడు అదే అంశాన్ని ఇంకో కోణంలోంచి చూద్దాం. ఒకే కూరను రకరకాలుగా ఎలా వండుతారో అలాగా ఒకే అంశాన్ని ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఇంకొక కోణంలోంచి చెప్పబోతున్నాడు. ఆత్మ అనాత్మలను ఇంతకు ముందే క్షేత్రజ్ఞుడు క్షేత్రంగా చూసాం, పురుషుడు ప్రకృతిగా కూడా చూసాం. ఇప్పుడు గుణత్రయ గుణాతీతంగా చూడబోతున్నాం. శ్రీ భగవాను వాచ అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పబోతున్నాడు. భూయ ప్రవక్ష్యామి, నేను మళ్ళీ ఇంకోసారి ఇదే బోధన చేస్తాను. ఏ బోధను? ఆత్మజ్ఞాన బోధన చేస్తాను అంటున్నాడు. అది ఎటువంటి జ్ఞానం? పరం ఉత్తమం జ్ఞానం. అది ప్రపంచంలోనే అతి ఉత్తమమైనటువంటి జ్ఞానం. పరం అంటేనే అత్యుత్తమమైన, ఉత్తమం కంటే కూడా అత్యుత్తమమైన. కృష్ణ పరమాత్మ అత్యుత్తమమైన జ్ఞానాన్ని బోధిస్తాను అని చెప్పడానికి అత్యుత్తమమైన అత్యుత్తమమైన అని 2 సార్లు ఎందుకు చెప్పాడు అని శంకరాచార్యులు వారు తన భాష్యంలో ప్రశ్న వేసి ఆయనే దానికి జవాబు చెప్తున్నారు. ఏమని? 2 సార్లు వాడడం వల్ల వాటి అర్థాలలో సూక్ష్మ భేదం ఉంది. అత్యుత్తమమైన పదాల్లో మొదటి పదం విషయ వస్తువుని సూచిస్తుంది. అది చేసే బోధ ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి వస్తువు గురించి చేస్తుంది. ఈ జ్ఞానం చాలా గొప్పది. ఎందుకంటే ఇది మామూలు అశాశ్వతమైనటువంటి విషయాల గురించి మాట్లాడదు. ఇది చెప్పేది పారమార్థిక సత్యం. అందువల్ల విషయ దృష్ట్యా ఉత్తమం. రెండవది అత్యుత్తమ పదం, దానివల్ల వచ్చే ఫలాన్ని స్తుతిస్తుంది. ఆత్మజ్ఞానం లేదా బ్రహ్మజ్ఞానం అనే అంశం అత్యుత్తమమైనటువంటి అంశం. సహజంగానే దానివల్ల వచ్చే ఫలం కూడా అత్యుత్తమంగానే ఉంటుంది. అందువల్ల రెండవసారి చెప్పినటువంటి పదం ఫలదృష్ట్యా ఉత్తమం. తక్కిన లౌకిక విద్యలు ధర్మార్థ కామాలనే ఫలాలుగా ఇస్తే, పరావిద్య అయినటువంటి ఈ విద్య అత్యంత గొప్ప ఫలమైనటువంటి మోక్షాన్ని కలగజేస్తుంది. మోక్షం శాశ్వతమైన ఫలం. ఉత్తమ విషయత్వాత్ ఉత్తమ ఫలత్వాత్ ఉత్తమ జ్ఞానం. ముండకోపనిషత్తులో అందువల్లనే ఈ జ్ఞానాన్ని పరావిద్య అన్నారు. ఈ విద్యను కృష్ణ పరమాత్మ రాజవిద్య అన్నాడు 9వ అధ్యాయంలో. ఇప్పుడు ఇంత ఉత్తమ ఫలాన్నిచ్చే ఉత్తమ విద్యను నీకు బోధిస్తాను అర్జున అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏదో మోక్షం వస్తుందన్నారు, బాగానే ఉంది. కానీ ఆ మోక్షం అంటే ఏమిటి? ఇది తర్వాత వచ్చే ప్రశ్న. మోక్షం ఒక సాంకేతిక పదం కాబట్టి కృష్ణ పరమాత్మే మోక్ష ఫలాన్ని వివరించబోతున్నాడు. యత్ జ్ఞాత్వా, ఆ జ్ఞానాన్ని, ఆ గొప్ప జ్ఞానాన్ని పొందడం వల్ల సర్వే మునయః. ముని అంటే అక్షరాలా చూస్తే సన్యాసి అని. సన్యాసి అర్థం వైరాగ్యం. వైరాగ్యం పదం సాధన చతుష్టయ సంపత్తిని సూచిస్తుంది. మునయః అంటే కావలసిన అర్హతలు సమృద్ధిగా ఉన్న సాధకులు అని అర్థం. అటువంటి సాధకుణ్ణి అధికారి అని అంటారు. ఇంతకుముందు అధ్యాయంలో సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటో వివరంగా మనం చూసాం. వివేకం, వైరాగ్యం, ముముక్షుత్వం, సమాధి షట్క సంపత్తి, వీటిని కలిపి సాధన చతుష్టయ సంపత్తి అని అంటారు. అందువల్ల ఇక్కడ ముని అంటే ఏదో గడ్డాలు మీసాలు పెంచుకున్న ముని కాదు, అధికారి. మునయః అంటే అధికారిణః. వారు ఏ ఫలం పొందారు? పరాం సిద్ధిం గతా ఇతః. వారు మోక్షాన్ని పొందారు. అది అత్యున్నత ఫలం. ఆ ఫలం పొందితే జీవన సాఫల్యం అవుతుంది.
ఇహ చేదవేది దత సత్యమస్తి న చేదీహ వేదీన్మహతీ వినష్టి అని కేనోపనిషత్తులో వస్తుంది. వేరే ఏ ఫలం పొందినా కూడా జీవితం ధన్యమవదు. ఈ జ్ఞానం పొందితేనే పరమసిద్ధి పొందడం అవుతుంది, అంటే మోక్షాన్ని పొందుతారు. కానీ ఎప్పుడు? ఇతః గతా, జీవించి ఉండగానే, జీవించి ఉండగా పొందిన మోక్షాన్ని జీవన్ముక్తి అంటారు. వారు జీవన్ముక్తి పొందడమే కాదు, మరణించాక విదేహముక్తిని కూడా పొందుతారు. అంటే వారికి ఇక పునర్జన్మ ఉండదు. ఇతః అంటే ఇక్కడ, గతాః అంటే ఈ జ్ఞానం పొందిన వారు జీవన్ముక్తి విదేహముక్తి రెండూ పొందుతారు అని చెప్పి, ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతా సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. ఇంకా ఈ ఉపోద్ఘాతమే సాగుతోంది. ఇంతకుముందు శ్లోకాల్లో చూసాం, ఈ జ్ఞానం అత్యుత్తమమైనది కాబట్టి అత్యుత్తమ ఫలాన్ని ఇస్తుందని. అంతేకాదు, ఆ ఫలాలను జీవన్ముక్తి విదేహముక్తి అంటారని కూడా చూసాం. వాటిని ఇక్కడ కృష్ణ పరమాత్మ నిర్వచిస్తున్నాడు. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య, ఈ జ్ఞానం పొందడం వల్ల మమ సాధర్మ్యమాగతా, సాధకులు నాలో ఐక్యమవుతారు. అంటే వారి జీవత్వం పోయి ఈశ్వర స్వరూపాన్ని పొందుతారు. మమ సాధర్మ్యం అంటే ఈశ్వర స్వరూపం. ఈశ్వర స్వరూపం అంటే ఏమిటి? ఈశ్వరుడికి అనేక లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని చూద్దాం. ఒకటి పూర్ణత్వం. ఆత్మజ్ఞానం పొందిన జ్ఞాని పూర్ణత్వాన్ని అనుభవిస్తాడు. ఆత్మన్యేవాత్మనా తుష్టః అని 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్పడం చూసాం. జ్ఞాని కూడా పూర్ణత్వాన్ని అనుభవిస్తాడు. ఇక రెండవది అభయస్వరూపం. భగవంతునికి అభద్రతా భావన అన్నది ఉండదు, కానీ జీవికి చాలా అభద్రతా భావన ఉంటుంది. ఈ జ్ఞానం ఆ భావనను పోగొడుతుంది. తను ఆనంద స్వరూపం అని తెలుసుకుంటాడు. అదృశ్యే అనాత్మే అనిరిక్తే అనిలయే అభయం ప్రతిష్టాం విదంతే. ఈశ్వర రూపం అంటే అభయస్వరూపం. భగవంతుడు స్వామి, భక్తుడు భృత్యుడు. అందువల్ల అజ్ఞాని దాసుడవుతాడు. ఎవరికి దాసుడవుతాడు? మనుష్యులకు, పరిసరాలకు, కర్మకు, అన్నింటికీ దాసుడవుతాడు. కానీ జ్ఞాని ఈశ్వర స్వరూపాన్ని పొందుతాడు. అంటే అతను కూడా స్వామి అవుతాడు. అతను ఇక కర్మఫలాలకి దాసుడు కాడు. ఇహైవ తైర్జిత సర్గో యేషాం సామ్యే స్థితం మనః అని 5వ అధ్యాయంలో మనం చూసాం. జ్ఞాని పరిస్థితులకు బానిస కాడు. అంటే గతం గురించి పశ్చాత్తాపపడడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడు. ఇలా స్వామిత్వం, పూర్ణత్వం, అభయం, ఆనందస్వరూపం ఇవన్నీ కూడా సాధర్మ్యం అనే ఒక పదంలో సూచించబడ్డాయి. సాధర్మ్యం అంటే జీవన్ముక్తి. అంటే జీవించి ఉండగానే భగవంతునికి చెందినటువంటి మహిమలను తాను కూడా అనుభవిస్తాడు. సర్గే అపి న ఉపజాయంతే, మరణించాక విదేహముక్తిని పొందుతాడు అని చూసాం. విదేహముక్తి అంటే అతనికి పునర్జన్మ ఉండదు. పునర్జన్మ ఉండదు అంటే పునరపి జననం పునరపి మరణం అనే వృత్తంలో పడి కొట్టుమిట్టాడడు. సర్గే అంటే తర్వాత వచ్చే సృష్టి. తర్వాత వచ్చే సృష్టిలో వారు మళ్ళీ పుట్టరు. ప్రళయే న వ్యథంతి చ, ప్రళయే అంటే ప్రళయకాలంలో, న వ్యథంతి అంటే బాధపడరు. అంటే వారు ప్రళయంలో మృత్యు కోరల్లో చిక్కరు.
అంటే ఈ రెండు కలిపి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వారు జనన మరణ వృత్తం నుంచి విముక్తిని పొందుతారు. ఈ శ్లోకంలో ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి జీవన్ముక్తి విదేహముక్తి పొందుతాడని చెప్పాడు కృష్ణ పరమాత్మ. మమయో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఇంకా ఈ ఉపోద్ఘాతం కొనసాగుతూనే ఉన్నది. మొదటి శ్లోకంలో ఆత్మజ్ఞానం గురించి చెప్తానన్నాడు. రెండవ శ్లోకంలో ఆ జ్ఞానం మోక్షాన్ని ప్రసాదిస్తుంది, దాని ఫలాన్ని కూడా చెప్పాడు. ఇప్పుడు 3-4 శ్లోకాల్లో 13వ అధ్యాయంలో చెప్పినటువంటి సృష్టి ప్రకరణాన్ని మళ్ళీ టూకీగా చెప్తాను అంటున్నాడు. ఆత్మజ్ఞానం పొందాలంటే సృష్టి గురించినటువంటి సరి అయిన అవగాహన ఉండాలి. అందువల్ల పునాది వేయడం కోసం కృష్ణ పరమాత్మ మళ్ళీ సృష్టి గురించి గుర్తు చేస్తున్నాడు. ప్రకృతిం పురుషం చైవ విద్యానాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అంటూ 13వ అధ్యాయంలో చూసాం. సృష్టికి ముందు రెండే ఉన్నాయని, అవి పురుషుడు, ప్రకృతి. ఈ రెండు కూడా అనాదిగా ఉన్నాయి, అంటే వాటికి ఆది లేదు. ప్రకృతి పురుషుల జగత్ కారణం, కానీ వారి సృష్టికి ఎవరూ కారణం కాదు. ప్రకృతి పురుషులు రెండు అనాది అయినా ఆ రెండింటి మధ్య కూడా 4 వేదాలు కూడా మనం అక్కడ చూసాం. వాటిని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏమిటవి? పురుషుడు, ప్రకృతి. పురుషుడు చేతన తత్వం, ప్రకృతి అచేతన తత్వం. పురుషుడు నిర్గుణతత్వం, ప్రకృతి సగుణతత్వం. పురుషుడు నిర్వికారతత్వం, ప్రకృతి సవికారతత్వం. పురుషుడు సత్యం, ప్రకృతి మిథ్యా. అంటే నిర్గుణ నిర్వికార సత్య చేతన తత్వం పురుష, సగుణ సవికార మిథ్యా అచేతన తత్వం ప్రకృతి. ప్రకృతి పురుషుల మేలు కలయికనే ఈశ్వరుడు అని అంటారు. ఈ ఈశ్వరుడి నుంచే సృష్టి వచ్చింది. ఉపనిషత్తు పరిభాషలో చెప్పాలంటే బ్రహ్మ ప్లస్ మాయా = ఈశ్వరుడు. కానీ ఇక్కడ గీతా పరిభాషలోనే చూద్దాం. కేవలం పురుషుడి నుంచి సృష్టి రాలేదు, కేవలం ప్రకృతి నుంచి రాలేదు. వీరిద్దరి యొక్క మేలు కలయిక నుంచి వచ్చింది. వీరిని తల్లిదండ్రులతో పోల్చొచ్చు, కానీ ఈ ఉదాహరణను ఎంతవరకు తీసుకోవాలో అంత మేరకే తీసుకోవాలి. మనం ముందు ఏమన్నాం? పురుషుడి చేతనం, ప్రకృతి అచేతనం, జడం అని అన్నాం. ఇప్పుడు భార్యాభర్తలు, తల్లిదండ్రులు అంటే అయితే భార్య జడమా అని అడగకూడదు. తల్లిదండ్రులు ఇద్దరూ కలిస్తేనే సంతతి కలిగినట్టుగా ప్రకృతి పురుషుడు కలిసే సృష్టి చేస్తారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులను జగత్తు యొక్క మాతాపితరులు అని అంటారు. మన పురాణాల్లో భగవంతుని గురించి వర్ణించేటప్పుడు భార్యాభర్తలను విడదీయరాని జంటగా అభివర్ణిస్తారు. పార్వతీ పరమేశ్వరులను అర్ధనారీశ్వరులు అని అంటారు. లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వక్షస్థలంలో పెట్టుకుంటే బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని తన నాలుక మీదే పెట్టుకున్నాడు. విష్ణుమూర్తిని అందువలనే శ్రీనివాస అంటారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉంటుంది. కాబట్టి పురుషులు లక్ష్మీ అంటే డబ్బుని
ముందు జేబులో పెట్టుకోవాలి, కానీ వెనక జేబులో ఏం పెట్టుకోకూడదు. ఇలాగా భగవంతుని వర్ణించడంలో ముఖ్య ఉద్దేశం ప్రకృతి, పురుషుడు విడదీయరాని జంట అని చూపించడం. ఇప్పుడు ప్రకృతి, పురుషులు కలిసి సృష్టి చేస్తే సహజంగానే సృష్టిలో వీరిరువురి లక్షణాలు ఉంటాయి. ఇదొక ప్రకృతి సూత్రం. కారణగుణాః కార్యే అనువర్తంతే. కారణం యొక్క గుణాలు కార్యంలో ఉంటాయి. బంగారం నుంచి ఆభరణాలు కూడా బంగారంగానే ఉంటాయి. బంగారంలో రాగి కలిపితే ఆభరణాలలో కూడా రాగి ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి పుట్టిన పిల్లలు తల్లిదండ్రుల లక్షణాలను పుణికిపుచ్చుకుంటారు. కాకపోతే ఆ లక్షణాలు హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఒక పిల్లవానిలో తల్లి గుణాలు ఎక్కువ ఉంటే ఇంకొక పిల్లవానిలో తండ్రి గుణాలు ఎక్కువగా ఉండవచ్చు. ఏది ఏమైనా కారణం యొక్క గుణాలు కార్యంలోకి వస్తాయి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల సృష్టిలోని ప్రతి ఒక్కటి కూడా ప్రకృతి పురుషుల మేలు కలయిక. అది మనిషి కానీ, చెట్టు కానీ, చీమ కానీ, ఏనుగు కానీ, మనిషిలో స్త్రీ కానీ, పురుషుడు కానీ, ఎవరైనా ఏదైనా సరే ప్రకృతి పురుషుల మేలు కలయిక. పురుషుడు అంటే నిర్గుణ నిర్వికార సత్యచేతన పురుషతత్వం అని చూసాం. అలాగే ప్రకృతి అంటే సగుణ సవికార మిథ్యా అచేతన ప్రకృతి తత్వం అని కూడా మనం చూసాం. అందువల్ల మనలో ఈ గుణాలన్నీ కూడా ఉన్నాయి. కానీ తెలుసుకోకపోతే, ఈ గుణాలన్నీ ఉన్నాయని తెలుసుకోకపోతే మనం మనల్ని సరిగా అర్థం చేసుకుని తీర్చిదిద్దుకోలేం. దాని మీద నేను ఆధిక్యత సంపాదించాలంటే ముందుగా నా గురించి నాకు జ్ఞానం ఉండాలి. ఒక రోగాన్ని అరికట్టాలి అంటే ఆ రోగం గురించినటువంటి పూర్తి జ్ఞానం ఉండాలి. నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోతే నా చుట్టూ ఉన్నవారిని నేను ఎలా అదుపులో పెట్టగలను? పిల్లవాడు నా మాట వినడం లేదు అనడానికి నా మాట నేనే వినలేనే. ముందు నా వ్యక్తిత్వాన్ని నేను తీర్చిదిద్దుకుంటే అప్పుడు ఇంకొకరిని నేను తీర్చిదిద్దగలను. నా వ్యక్తిత్వాన్ని నేను తీర్చిదిద్దుకోవాలంటే నా గురించినటువంటి పూర్తి జ్ఞానం నాకు ఉండాలి. నా గురించినటువంటి పూర్తి జ్ఞానం ఉండాలంటే నేను ఏ గుణాలతో చెయ్యబడ్డానో అది నాకు తెలియాలి. కృష్ణ పరమాత్మ నేను ప్రకృతి పురుషుల మేలు కలయికను అని నిరూపించబోతున్నాడు. నేను ప్రకృతి పురుషుల మేలు కలయికను అని నిరూపించడానికి సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుడు ప్రకృతి పురుషుల మేలు కలయిక అని చూపిస్తున్నాడు. బ్రహ్మ ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. ఈ విషయం ఇంతకు ముందు కూడా మనం చూసాం. కార్యంలో ఈ రెండు ఉండాలంటే ముందు కారణంలో ఉన్నాయి అని చూపించాలి. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అర్జున నేను పురుషతత్వాన్ని, నాకు భిన్నంగా లేదు ప్రకృతి తత్వం. బ్రహ్మను పురుషునిగా, మాయను ప్రకృతిగా భావించవచ్చు. మాయాశక్తి లేకుండా బ్రహ్మ సృష్టి చెయ్యలేడు. శివశక్త్యాయుక్తో యది భవతి సక్త ప్రభవితుం నేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అని సౌందర్యలహరిలో వస్తుంది. ప్రకృతి లేకుండా పురుషుడు సృష్టించలేడు. కొన్ని ఇళ్లలో స్త్రీ లేకుండా పురుషుడు ఏమీ చేయలేడు. ఈ నేపథ్యంతో ఈ శ్లోకాన్ని చూద్దాం. మమ యోనిహి అంటే యోని అంటే ఇక్కడ గర్భం, కానీ ఈ సందర్భంలో భార్య లేదా స్త్రీతత్వం అని వస్తుంది. ఎటువంటి స్త్రీతత్వం? మహద్బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అంటే మాయా లేదా ప్రకృతి తత్వం. అందువల్ల ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ప్రకృతి జగన్మాత, అందువల్ల మహత్ పదం వేశాడు. జగన్మాత
అంతటికీ జన్మనివ్వాలి అంటే ఆమె గర్భం ఎంత పెద్దదిగా ఉండాలి. ఈ మహత్ బ్రహ్మ అయినటువంటి మాయ నా భార్య అంటున్నాడు. నేను ఎవరు అంటే అది మనం కలుపుకోవాలి. నేను అంటే పురుషతత్వం లేదా చేతనతత్వం. పురుషతత్వం ఏం చేస్తుంది? తస్మిన్ గర్భం దదామ్యహం. సృష్టి జరిగే సమయం ఆసన్నమైనప్పుడు నేను ఆమెకు గర్భాధానం చేస్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. గర్భాధానం అంటే చేతనత్వాన్ని ఆమెలో ప్రవేశపెడతాను అంటున్నాడు. అంటే మాయకు సృష్టి చేసే శక్తిని ఇస్తాను అని అర్థం. ఎలాగైతే పురుష బీజాన్ని పురుషుడు స్త్రీ యోనిలో ప్రవేశపెడతాడో అలా పురుషుడు ప్రకృతికి సృష్టి చేసే శక్తిని ఇస్తాడు. అలా ప్రకృతి శక్తి సంపాదించడం గర్భాధానం కిందకు వస్తుంది. స్త్రీ యోనిలో పురుష బీజం కలిసి ఒక పిండంగా రూపొందిద్దుకున్నాక ఇక పురుషుని ప్రమేయం ఏమీ ఉండదు. ఆ శిశువు స్త్రీ గర్భంలో పెరుగుతూ ఉంటుంది. ఆ శిశువు తల్లి గర్భంలో ఎలా రూపుదిద్దుకుంటుందో అటు తల్లికి తెలియదు, ఇటు తండ్రికి కూడా తెలియదు. ప్రకృతి నియమం ప్రకారం ఆ శిశువు పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఆ చేతన మాయకు శక్తిని ప్రసాదించాక ఆ మాయాశక్తి సృష్టి విషయం చూసుకుంటుంది. సంభవ సర్వభూతానాం, అన్ని జీవుల సృష్టి జరుగుతుంది. ఎలాగైతే తల్లి గర్భంలో రూపుదిద్దుకున్న శిశువు 9 నెలలు నిండాక అనువైన సమయం చూసుకుని బయట ప్రపంచంలోకి అడుగు పెడుతుందో అలాగా పురుషుడు ప్రకృతికి శక్తిని ఇచ్చాక ప్రకృతి అనే గర్భం నుంచి సృష్టి అనువైన సమయంలో జరుగుతుంది. ప్రకృతిలో అవ్యక్త దశలో సృష్టి ఉన్నది అని అంటాం. ప్రకృతిని మాయా అని కూడా అంటారు. మాయను అనిర్వచనీయం అని అంటారు. అనిర్వచనీయం అంటే నిర్వచనానికి అందనిది. మాయ నుంచి సృష్టి ఎలా వచ్చిందో మనకు తైత్తిరీయోపనిషత్తులో వస్తుంది. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశః సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః. ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి పృథివీ, పృథివీ నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, అన్నం నుంచి మనుషులు వచ్చారు. ఇక్కడ సర్వభూతానాం అని ఒక ముక్కలో చెప్పేశాడు. అన్ని జీవరాశులు. సంభవ అంటే సృష్టి జరిగింది. తతః భవతి భారత, ఓ అర్జున. తతః అంటే ఆ తర్వాత అంతా సహజంగా జరిగింది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యా తాసాం బ్రహ్మ మహాద్యోనిః అహం బీజప్రదపిత. కృష్ణ పరమాత్మ తను జగత్తు యొక్క తండ్రినని మాయ తల్లి అని వివరిస్తున్నాడు. తల్లిదండ్రులు వారికి సంతతికి జన్మనిచ్చినట్లే ఈ జగత్తు యొక్క మాతాపితలు జగత్తుకి జన్మనిస్తున్నారు. కానీ ఇక్కడ భూమి మీద ఉన్న తల్లిదండ్రులకు జగత్తు యొక్క మాతాపితరులకు ఒక సూక్ష్మ భేదం ఉన్నది. ఏమిటది? మానవ తల్లిదండ్రులు మనిషికి మాత్రమే జన్మను ఇవ్వగలరు. అలాగే ఏ జాతి ప్రాణి అయినా సరే ఆ తల్లిదండ్రులు ఆ జాతి శిశువుకే జన్మనివ్వగలరు. అంటే మనిషి నుంచి మనిషే పుడతాడు, కోతి నుంచి కోతే పుడుతుంది. కానీ జగత్ మాతాపితల నుంచి అన్ని జీవరాశులు పుడతాయి. అహం బీజప్రద పిత, నేను జగత్తుకి తండ్రిని. నేను జగన్మాతకు చిదాభాసను ప్రసాదిస్తాను. అంటే నేను పురుష బీజాన్ని
మహత్ బ్రహ్మయోని. మహద్బ్రహ్మ అంటే అనంతమైనటువంటి మాయ. ముందు శ్లోకంలో లాగానే ఇక్కడ కూడా బ్రహ్మ అంటే మాయా అని అర్థం తీసుకోవాలి. బ్రహ్మ ఈ జగత్తు యొక్క యోని అంటే ఈ జగత్తుకి తల్లి. నా పురుష బీజాన్ని ఈ మహత్ బ్రహ్మ యోనిలో ప్రవేశపెట్టడం వల్ల ఈ మాయ గర్భం దాలుస్తుంది. ఆమె గర్భం నుంచి ఒక జాతి కాదు, సకల జీవరాశులు వెలువడతాయి. సర్వయోనిషు యా మూర్తయ సంభవంతి. అన్ని జీవరాశులకు ఆమె జన్మనిస్తుంది. మనం వ్యావహారికంగా చూస్తే కోతి జాతి నుంచి కోతి, గోమాత నుంచి గోసంతతి, సర్పజాతి నుంచి సర్ప సంతతి వచ్చాయని చూస్తాం. కానీ వీటన్నింటికీ ఆది తల్లి మాయ. మూర్తి అంటే ఇక్కడ శరీరం. ఇక్కడ ఏ తల్లి నుంచి ఎటువంటి జాతి పుట్టుకుని చూసినా కూడా నిజానికి వీరందరికీ మూల కారణం జగన్మాత అయినటువంటి మాయ మాత్రమే. తాసాం, ఏ జీవరాశి పుట్టినా కూడా వారందరికీ బ్రహ్మ యోని, మాయే జగన్మాత. అందువల్ల మనం అందరం కూడా బ్రహ్మ మాయల ముద్దు బిడ్డలం. ప్రకృతి పురుషుల మేలు కలయిక కలం. చైతన్య జడ సమ్మేళనం. నిర్గుణ సగుణ బ్రహ్మల సంయోగం. పురుషుడు ప్రకృతిల గుణాలను ఇంతకు ముందే చూసాం. వాటిని ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. పురుషుడు అంటే నిర్గుణ నిర్వికార సత్య చేతన పురుషతత్వం అని చూసాం. అలాగే ప్రకృతి అంటే సగుణ సవికార మిథ్యా అచేతన ప్రకృతి తత్వం అని చూసాం. ఈశ్వరుడు అంటే బ్రహ్మ ప్లస్ మాయా. ఇటువంటి ఈశ్వరుడి నుంచి జగత్తు వచ్చిందని చూసాం. అంటే ఈశ్వరుడు కారణం, జీవుడు జగత్తు కార్యం. జీవి అయిన నాలో కూడా ప్రకృతి పురుషుల యొక్క అంటే ఈ రెండు తత్వాలు ఉన్నాయి. అయితే మారే తత్వం ఉన్నది, మారని తత్వం కూడా ఉన్నది. సగుణత్వం, నిర్గుణత్వం, అచేతనత్వం, చేతనత్వం, మాయాతత్వం, చైతన్యతత్వం అన్నీ ఉన్నాయి. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని 5వ శ్లోకం నుంచి 18వ శ్లోకం దాకా విశ్లేషించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ విశ్లేషణను, ఆ శ్లోకాలను తర్వాత వచ్చే తరగతిలో దర్శిద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.